DaVinci Resolve for బిగినర్స్. DaVinci Resolveలో ఎడ్జ్ వైప్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ కలర్డ్ క్లిప్ని ఈ బ్లాక్ అండ్ వైట్ క్లిప్కి టాప్లో ప్లేస్ చేస్తున్నా. ఎడిట్ పేజ్కి వెళ్ళేసి టైమ్ లైన్ లెంత్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక 2-3 సెకండ్స్ తర్వాత క్లిప్ని స్ప్లిట్ చేస్తున్నా. బ్లేడ్ టూల్, కట్, సెలెక్షన్ టూల్. కలర్డ్ క్లిప్లో ఫస్ట్ క్లిప్ని రిమూవ్ చేస్తున్నా. బ్లాక్ అండ్ వైట్లో సెకండ్ క్లిప్ని రిమూవ్ చేస్తున్నా. ఈ కలర్డ్ క్లిప్ని కిందకి మూవ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ దీనికి ట్రాన్సిషన్ అప్లై చేయాలి. ఎఫెక్ట్స్, వీడియో ట్రాన్సిషన్స్, సెర్చ్ ఫర్ ఎడ్జ్ వైప్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టైమ్ లైన్. ట్రాన్సిషన్ లెంత్ని కొంచెం ఇంక్రీజ్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ అనేది హారిజాంటల్గా అవుతుంది కదా, అలా కాకుండా వర్టికల్గా అవ్వాలి అంటే ఇక్కడ యాంగిల్ వాల్యూ 90కి సెట్ చేస్తున్నా. అండ్ బార్డర్ 5 ఇస్తున్నా. అంతే, ప్లే చేస్తున్నా. నైస్. ఫాస్ట్ అండ్ స్లో ట్రాన్సిషన్ని సెట్ చేయడం కోసం ఈ ట్రాన్సిషన్ ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది.